అనకాపల్లి జిల్లాలో పేలుడు జరిగిన ప్రదేశాన్ని ఫైర్ సేఫ్టీ అడిషనల్ డీజీఎం ప్రతాప్ పరిశీలించారు. నిబంధనలు పూర్తి స్థాయిలో పాటిస్తున్నప్పటికీ ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగింది అని ఆయన చెప్పారు. మెటీరియల్ అంతా ఒకే చోట ఉండడం, పక్కపక్కన షెడ్డులు ఉండడంతో ప్రమాద తీవ్రత పెద్దదైంది అని ఫైర్ సేఫ్టీ అడిషనల్ డీజీఎం ప్రతాప్ తెలియజేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. కైలాసపట్నంలో జరిగినటువంటి ప్రమాద ఘటనని డీజీ ప్రతాప్ గారు ఆల్రెడీ పర్యవేక్షిస్తున్నారు. ఆల్రెడీ ఆయన చూడటం జరిగింది. సార్, ప్రైమరీగా ఆల్రెడీ మీరు ప్రాంతం అంతా కూడా పర్యటించారు. సో ఇప్పుడు ప్రైమరీగా అంటే ఏంటి కాజ్ అనేది, ఒక ప్రైమరీ కాజ్ అయితే అనుకోకుండా యాక్సిడెంట్ వల్ల జరిగిందండి మనకి ప్రైమరీగా జరిగిందండి. ఇప్పుడు ఆ షెడ్ లో ఎలక్ట్రిసిటీ లేదు. దాని తర్వాత వీళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఏంటంటే బట్టలు మార్చేసి వేరే బట్టలు ఇస్తున్నారు. దానికి జేబులు కూడా ఉండవు. అంటే సిగరెట్లు, బీడీలు ఎవరు తీసుకురావడానికి కూడా అవకాశం లేదు. సో ఈ రెండు ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ షెడ్లో రెండు షెడ్లలో కూడా పవర్ లేదు, దూరంగా ఉంటుంది కానీ అక్కడ మాత్రం లేదు. దాని తర్వాత ఈ ఫ్యాక్టరీని కొద్దిగా పొలాల్లో పెట్టారు, చుట్టుపక్కల గ్రామాలు లేకుండా చేశారు. అది కూడా చాలా మంచిది అన్నమాట. గ్రామానికి దూరంగా ఉంది, చాలా మంచి పని చేశారు. షెడ్లో ఎలక్ట్రిసిటీ లేదు, చాలా మంచి పని చేశారు. ఎలక్ట్రిసిటీ మూలంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నమాట. దాని తర్వాత ఓనర్ కూడా, వాళ్ళ రిలేటివ్స్ కూడా అక్కడే కూర్చొని, ఓనరే వర్కరే ఓనర్స్ లాగా కూర్చొని చేస్తున్నారు. అంటే జాగ్రత్త. అతను 12-13 సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ నడుపుతున్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు తెలిసి ఉంటాయి కదా. వర్కర్స్ అంటే ఇవాళ రేపు వచ్చి ఉంటారు, మారుతూ ఉంటారు. కానీ అతనే పక్కన ఉన్నప్పుడు వర్కర్స్ కూడా కొద్దిగా అలర్ట్గా మంచిగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎండ తీవ్రతలు ఉన్నాయండి. కొద్దిగా తప్పు చేసినా కానీ కెమికల్స్ వాడేటప్పుడు చిన్న చిన్న రాపిడికి గురై కూడా స్పార్కులు వచ్చేస్తాయి అన్నమాట. అదే గురైనప్పుడు కూడా రావడానికి ఒత్తిడికి గురైనప్పుడు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇది ఫ్యాక్టరీ కాబట్టి మనం చిన్న చిన్న టపాకాయలు పేలిస్తేనే పెద్ద సౌండ్ వచ్చేస్తుంది మనకి బయట. అది ఇంతది కాకుండా 10 కేజీలు 20 కేజీలు కెమికల్ అక్కడ పెట్టామనుకోండి, ఎంత పెద్ద బాంబులాగా పేలుతుంది, ఎంత పెద్ద సౌండ్ వస్తుంది. ఇది ఫ్యాక్టరీ కాబట్టి అంత కెమికల్ ఇక్కడ స్టోరేజ్ ఉంది. దాని తర్వాత దాని పక్కనే ఇంకొక షెడ్ ఉంది. అంటే ఆ విస్తరణ, ఇప్పుడు ఇక్కడ ఏదైనా పేలింది అనుకోండి, దీని విస్తరణ ఎంత దూరం వెళ్తుంది అనేటువంటిది మనం గమనించాలన్నమాట. మోడర్న్ ఫ్యాక్టరీస్ నామ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయి సార్? ఇక్కడ దీనికి ఏమీ లేదండి. అంటే ఉన్నాయి, వాళ్ళ చేతిలో ఉన్నాయంత మటుకి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇట్లాంటి ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఏంటి కథ అనేటువంటిది మనం గమనిస్తున్నాం. ఓకేనా, ప్రత్యేకంగా 4 జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయనేటువంటిది మనకు తెలుస్తుంది. అదే విశాఖపట్నం, ఈస్ట్ అంటే పూర్వ విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం, ఉమ్మడి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తర్వాత నెల్లూరు జిల్లాలో అత్యధికంగా ఇటువంటి ఫ్యాక్టరీలు ఉన్నటువంటిది మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ ఫ్యాక్టరీస్ని ఒకసారి నేను ఫైర్ ఆడిట్ లాగా చేస్తాం అన్నమాట. చేసి వాళ్ళకి ఎటువంటి మెలకువలు పాటించాలో ట్రై చేస్తాం. కూడా పక్కనే ఉండడం వల్ల ఎక్కువ చనిపోవడానికి ఎక్కువ క్యాజువాలిటీస్ జరిగినాయండి. ఈ కెమికల్స్ తోటి ప్రమాదం ఏంటంటే అండి, అవి ప్రమాదభరితమైనవే, అవి బాంబులే. అవి ఎక్కువ క్వాంటిటీ పెరిగే కొన్ని ఎక్కువ ప్రమాదం జరుగుతుంది, దాంట్లో అనుమానం లేదు. అలాంటప్పుడు అంతంత పెద్ద క్వాంటిటీ ఒకే ఒక షెడ్లో కూడా చేయకుండా తక్కువ క్వాంటిటీస్, ఇప్పుడు ఒక 400 టపాకాయలు ఇక్కడ తయారు చేస్తున్నారు అనుకోండి, ఇంకో 100 మీటర్ల దూరం ఇంకో 400 తయారు చేస్తున్నారు, ఇంకో 100 మీటర్ల దూరం ఇంకో 400 తయారు చేస్తున్నారు. అంత ప్రమాదం జరగదండి. మ్యాక్సిమం అయితే ఒకళ్ళిద్దరికి ఇంజురీస్ అవుతాయి. సో అంటే బల్క్ క్వాంటిటీ ఉండడం ఈ ప్రమాదం తీవ్రత పెద్దదవడానికి ఒక రీజన్. బల్క్ క్వాంటిటీ ఉండటం, ఈ షెడ్లు కూడా దగ్గరగా ఇరుకు ప్రాంతంలో ఉండటానికి మూలంగా ఇంత పెద్ద ప్రమాదం జరిగిందనమాట. సో ఇప్పుడు భవిష్యత్తులో ఆల్రెడీ మీరు ఈరోజు చూసారు, ఏదైనా చేయాలి అంటే మనం గవర్నమెంట్ కూడా, ఎందుకంటే వాళ్ళు చిన్నవాళ్ళండి, వాళ్ళు ల్యాండ్ కొనుక్కొని ఈ రోజు మార్చేటువంటి పరిస్థితుల్లో కూడా లేదు. సో అందువలన మనం యాజ్ ఎ పాలసీగా గవర్నమెంట్ ఆలోచించాలి. ఇట్లా దగ్గరగా కురచగా ఉండి ఇరుకు ప్రాంతాల్లో ఇట్లాంటి జరిగితే ఎక్కువ మంది ప్రమాద స్థాయిలో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ మేము ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ ఒక నివేదిక ఇద్దామని నేను ఆలోచన చేస్తున్నాను. సో ఇది ప్రతాప్ సార్ చెప్తుంది. ప్రస్తుతం ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ దీనికి సంబంధించి పరిశీలించడం జరిగింది. అయితే ఇది ప్రమాదవశాత్తే జరిగిందనే విషయాన్ని ప్రాథమికంగా మేము గుర్తించడం జరిగింది. సో ఇవి చిన్న యూనిట్లు అంటే దగ్గరగా ఉండడం, ఒకేసారి బల్క్ క్వాంటిటీ చేయడం వల్లనే ప్రమాద తీవ్రత పెద్దదవడానికి ఒక
ప్రాథమిక సమాచారంగా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళంతా చిన్న చిన్న వీటి మీద బ్రతికే వాళ్ళు కాబట్టి సో ఇది ఒక ప్రమాదమే, ఖచ్చితంగా ఇందులో తప్పిదం ఉండడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే వానర్ కూడా అక్కడ అదే ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళు కూడా ప్రాణాలు లాస్ అయినటువంటి పరిస్థితిని అయితే మేము చూసాం. సో కాబట్టి ఈ ప్రమాద కారణాలు అనేది మాత్రం అనుకోకుండా జరిగిన ఘటన అనేది స్పష్టంగా తెలుస్తుందనే విషయాన్ని ఆయన ప్రాథమికంగా చూసిన నివేదికలో కానీ వీటిలో కానీ పరిశీలించిన తర్వాత చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో భవిష్యత్తులో ప్రభుత్వం దీనిపైన ఒక ఆడిట్, సేఫ్టీ ఆడిట్ లా చేసి సో వీటికి ఎలాంటి ప్రికాషన్స్ ఇంకా తీసుకోవాలి, స్పేస్ పెంచాలా, దూరంగా పెట్టాలా, లేకపోతే వీటికి ఒక క్లస్టర్ కేటాయించాలా, ఇలాంటి విషయాలపైన ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తాం. దాని ఆధారంగా కూడా వీళ్ళకి లైసెన్సింగ్ విధానం కానీ తయారీ విధానం పైన కూడా ఎలా చేయాలని ప్రభుత్వం ద్వారా కూడా మేము చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడిజన సంతోష్ నాయుడు, ప్రమాద ఘటనా స్థలం నుండి.